రాజారాం యాదవ్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు, రాష్ట్రపతి 3 నెలల్లోపు ఏదైతే బిల్స్ ఆమోదించాలో ఆమోదించలేదు, దాని మీద సుప్రీంకోర్టు అయితే వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. మీరు గతంలో సార్ చెప్పండి. పిఎస్సి మీటింగ్ లో అదైతే చెప్పారు. అదే మనము గతంలో కూడా నేను ముందే చెప్పినాను, మనం ప్రిడిక్ట్ చేసినాము ఏం జరుగుతుంది అనేది. వారు గతంలో రాష్ట్రపతికి పంపారు, డైరెక్ట్ గా గవర్నర్ ఆమోదించమని చెప్పకుండా రాష్ట్రపతికి పంపారు. తర్వాత మొన్ననేమో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు మళ్ళీ ఆయన ఢిల్లీకి పంపడం జరిగింది. ఆ సందర్భంగా నేను మీ న్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది ఏం జరగబోతుందో అని. ఈయన ఢిల్లీ పోతాడు, అక్కడ 2-3 రోజులు ధర్నాలు చేస్తారు. ధర్నా చేసి వచ్చిన తర్వాత మరి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోలేదు, గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు, మా చేతిలో ఏం లేదు, మేము చేయాల్సినంత చేసినాము. కాబట్టి ఇక సుప్రీంకోర్టు హైకోర్టు గడువు ఇచ్చింది కాబట్టి సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించమని చెప్పింది కాబట్టి మేము అనివార్యంగా ఇక మాకు వేరే మార్గం లేదు, అందుకోసం పార్టీ పరంగా మేము 42% ఇస్తాము, ఇక మిగతా పార్టీలు కూడా ఇవ్వాలి అని చెప్తారన్న విషయం మేము గతంలోనే చెప్పడం జరిగింది. ఇక అదే జరుగుతూ ఉన్నది. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఆపరేషన్ చేసిండు కానీ పేషెంట్ చనిపోయాడు. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి గారు గత 1.5 year నుంచి కూడా అదే ధోరణితోటి, మోసం చేసే ధోరణితోటి పోయిండ్రు, అట్లాగే చేసిండ్రు. మీరు గమనించండి భరత్ గారు, మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆప్షన్ ఏంటి? ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ లేకుండా అన్నిటినీ కొలాప్స్ చేస్తూ ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఏం చేసేది ఉండే మీరు రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఉంటే మీరేం చేస్తుంటే? ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే వారు ఏం చేసిందండి, ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. మేము ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, బీసీ బిడ్డగా మీరు మా మాటలు గుర్తు చేసి కామన్ డిక్లరేషన్ ఇస్తున్నారు, మీరు ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి మేము సెక్రటరీ ముట్టడిపోవడం జరిగింది. మేము ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు మళ్ళీ లేని పని కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ కూడా హైకోర్టు మెట్టికాయలు వేస్తే వేసిండ్రు. తర్వాత కాస్ట్ సెన్సెస్ అన్నారు, అది కూడా సరిగ్గా చేయలేదు. తర్వాత ఇవన్నీ చేయకముందే ఆయన డైరెక్ట్ గా కమిషన్ వేసిన తర్వాత కాస్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత అప్పుడే ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు గవర్నర్ నే డైరెక్ట్ గా ఆమోదింప చేయమని చెప్పి ఉంటే బాగుండేది. వారు రాష్ట్రపతికి పంపిండు, వారే తప్పిదం చేసిండ్రు. చేయడం వల్ల మళ్ళీ సెకండ్ టైం గవర్నర్ గారు దాన్ని మళ్ళీ ఢిల్లీకి పంపించే పరిస్థితి. కాబట్టి టెక్నికల్ గా వీరు తప్పిదం మీద తప్పిదం, కావాలని తప్పిదం. అంటే ఇది బీసీలకు ఇస్తున్నాను అనాలే, నోటుతో రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టుకు వెళ్తే లాభం ఉందా? నేనేమంటానంటే ఇప్పుడు ప్రతిసారి వారు తప్పిదం చేసిన తర్వాత వారే దీన్ని నిలవలేని పరిస్థితిలో రేపు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ నిలబడలేని పరిస్థితిని వారు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఏమవుతుందండి, అది నష్టం జరిగే పరిస్థితి. కాబట్టి ఇలా మళ్ళీ చూడండి, మరి వారన్నట్లే మరి సుప్రీంకోర్టులో వాళ్ళు వాదించవచ్చు కదా, ఇలా అవకాశం ఉంది కదా. కానీ వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు, పిఎస్సీల వాళ్ళు 42% రిజర్వేషన్స్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి ఇమీడియట్ ఎన్నికలకు వెళ్ళని. మాకున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే మొన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని వీరు స్వయంగా ఇక అయిపోయిందా, ఇంకేమి ఇస్తాము, ఇయ్యలేము, ఇంకెన్ని రోజులు నాకు ఇబ్బందికి వస్తుంది, నా సీట్కి ఇబ్బంది పెడుతుంది, మీరు అయిపోయింది, ఇంకేమి లేదు, ఇక ఇచ్చేసేయాలి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ యొక్క 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అన్న పద్ధతిలో వారు మాట్లాడింది. ఇక అదే జరుగుతున్నది. వారికి ఇష్టం లేదు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడము రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ గారు పరమగా ఉన్నారని వారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మరి వారి అజమాయిషీలో వీరు పనిచేస్తారో లేదో, వారి పర్యవేక్షణ వీళ్ళు పనిచేస్తారో లేదో, వారి డైరెక్షన్ పనిచేస్తారో లేదో తెలియదు. కానీ వీరు మాత్రము కేవలం ఢిల్లీలో ఏదో చేస్తున్నారని చెప్పడం కోసం మాత్రమే ఈయన ఢిల్లీలో ప్రయత్నం చేసిండు, మొత్తం తప్పిదాలు చేసిండు. బీసీని మోసం చేయడం కోసము ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ డ్రామాలు ఆడుతా ఉన్నది. మాకు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని, ఈ తెలుగు నేల మీద గాని, ఈ దేశంలో గాని ఏ రోజు కూడా బీసీల పక్షాన్ని నిలబడలేదు. ఈ రోజు మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి, దేశంలో దిక్కు దివాణం లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ బీసీ పల్లవి ఎత్తుకున్నాడు.
బీసీ పాట పాడుతున్నాడు, అది కూడా నిజాయితీ లేదు. వారికి ఉన్నాయి 2-3 రాష్ట్రాలు, ఆ 2-3 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితిలో ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారంటే ఏ పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందో మనకు అర్థమైతే ఉన్నది. చివరిగా చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఇష్టం లేదు ఆయనకి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు, అది జరగడం ఇష్టం లేదు. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఇప్పుడు వేరే ముఖ్యమంత్రులు వేరే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి చేయలేదు కదా, ఏమి చేశారండి? చేయలేదు కదా. 50 క్రాస్ సెన్సస్ చేశారు, తర్వాత క్రాస్ సెన్సస్ చేసి ఏం చేశారండి? చేశారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ చాలా గొప్పగా మా బీసీల వాయిస్ ను ప్రతి సందర్భంలో మీరు వినిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఒక్క మాట మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ప్రతి సందర్భంలో మా గొంతుని వినిపిస్తున్నారు జీ న్యూస్ ద్వారా. మీరు డ్యూటీ ఒక్కటే అడగండి, లేదు రాష్ట్రంలో ఎమ్మెల్యేలో గానీ ఎంపీల్లో గానీ తర్వాత స్థానిక సంస్థల్లో జనాభా తగ్గ ప్రాతినిధ్యం లేదు, జనాభాలో సగం ప్రాతినిధ్యం కూడా లేదు, మంత్రివర్గంలో కూడా లేదు. ఇట్స్ మై డ్యూటీ, అందుకని చేస్తున్నాం. అయితే మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి భరత్ గారు, గతంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలు 52% పెంచారు కేసీఆర్ గారు. మరి ఇలా 46% ఎట్లా వస్తారండి? 5% తగ్గిపోతామండి మేము. మిగతా వర్గాలలోనేమో పిల్లలు పుడతారు, మేము మరణిస్తామండి. ఇది ఎంత అన్యాయము అంటే, క్రాస్ సెన్సస్ ద్వారా మాకు ఏదైతే న్యాయం జరగాలో మా వాటాను తేల్చాలనో, మా హక్కును తేల్చాలనో, ఇలా మా వాటాను తగ్గించడం జరిగింది క్రాస్ సెన్సస్ ద్వారా. ఇది కాదండి మోసం, ఇది కాదండి అన్యాయం, ఇది కాదండి కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రని ప్రతి గ్రామాన ఎండగడతాము. మేము చూస్తున్నాము ఏం చేస్తున్నామో చూద్దామని. ఇలా వారి డ్రామా అంతా కూడా రక్తి కట్టిన తర్వాత డ్రామా అంతా తేలిపోవాలి, ఈయన ముసుగు తేలిపోవాలి. ఈయన బీసీ ముసుగు వేసుకున్నాడు కదా, సామాజిక న్యాయం ముసుగు వేసుకున్నాడు కదా, అది కాంగ్రెస్ పార్టీ ముసుగు తొలగిపోవాలని చెప్పేసి మేము వెయిట్ చేసినాము. ఇవాళ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ 42% పార్టీ పరంగా ఇవ్వడం వల్ల మాకు ఎట్లా న్యాయం అవుతుందండి? ఒక దగ్గర ఓసీ ఉంటాడు, ఇంకో పార్టీ బీసీని పెడుతుంది, ఇంకో పార్టీ ఇంకొక ఆయన పెడుతుంది. ఉన్నారు కదా, బీఆర్ఎస్ కూడా 42% ఇస్తే అయిపోద్ది కదా. బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా వారు ఏ కార్యక్రమం చేసినా దానికి స్పష్టంగా సపోర్ట్ చేయడం జరిగింది. బీసీ బిల్లు పెడితే కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మొత్తం పార్టీ యావత్తు ఇవాళ ఏకగ్రీవంగా ఇలా పార్టీ అంతా సపోర్ట్ చేసింది బిల్లుకి. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కానీ బయట కానీ మీరు చేయండి, మేము మీ వెనకాల ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీసీల కాదు కోసము ఈయన చేయడం తెలిసి కూడా మేము నిజాయితీగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు నిలబడ్డారు. మా పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మా గంగుల కమలాకర్ గాని, మా వివేకానంద గౌడ్ గాని అద్భుతంగా మాట్లాడి మీరు చేయండి అని ముందుకోండి అని చెప్పేసి వెన్ను కట్టిండ్రు. మేమంతా కూడా సపోర్ట్ చేసినాం. కానీ వారేం చేసిండ్రు? థ్యాంక్ యూ రాజారాం గారు. సో మొత్తానికి రెహానా ఒకటైతే క్లారిటీ వచ్చింది.